92వ కీర్తన. తొంభై రెండవ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. తీశారు అందరూ. 92వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదువుకుందాం. స్తుతించుట మంచిది, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివచింపరు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నొందువు, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి తిని. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నొందురు. హల్లెలూయా. మరి చక్కని కీర్తన. మరి ఎవరు రాశారో తెలియదు. విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని హెడ్డింగ్లో రాయబడి ఉంది. మరి ఈ కీర్తన ద్వారా కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఏంటండి, మన జీవితంలో అన్నిటికన్నా మంచి పని ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఏంటి మంచి పని? మనల్ని సృజించిన వానిని స్తుతించుట మంచిది, ఆయనను గౌరవించుట, ఆయనను మహిమపరచుట, ఆయనను ప్రేమించుట, ఆయనను సేవించుట. ఏమండి, ఎందుకనగా ఆయన మన సృష్టికర్త, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, సమస్త సృష్టిని సృజించినవాడు. మనము పుట్టక మునపే మనకి ఏం కావాలనో, మనం ఎలాగుండాలనో సమస్తమును డిజైన్ చేసినవాడు. ఎందుకంటే ఆదాము అవ్వను దేవుడు సృష్టించక మునుపు ఏం సృజించాడు? వారికి కావలసిన ఆహారం అంతయు దేవుడు సిద్ధపరిచిన తర్వాత మరి ఆదాము అవ్వను సృజించినవాడు. కనుక దేవుడు మన ఎడల దయచూపు వాడై ఉన్నాడు. ఆయన కనికరము, ఆయన ప్రేమ, వాత్సల్యము ఎడతెగక మన పైన ఉంటూ ఉన్నది. ఎందుకనగా మనము పాపము చేసి మరి మనకు రావాల్సిన జీతము మరణము. మరణం అంటే నిత్యనాశనము. అగ్నిగుండములో పడవేయవలసబడిన వారము మనమై ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఈ భూమి మీదకి నరవతారిగా వచ్చినాడు. మానవ శిశువుగా ఈ లోకంలో ఒక స్త్రీ గర్భాన పుట్టి ఆయన మన పాపముల కొరకు ఆ కల్వరి సిలువలో ఆయన మరణించి తన ప్రేమనంతటిని చాటి ఉన్నాడు. గనుక ఆయన మాత్రమే ఈ స్తుతి ఆరాధనకు హక్కుదారుడు, ఆయన మాత్రమే గొప్పవాడని మనం చూస్తున్నాం. అందుకంటే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మహోన్నతుడా, ఎప్పుడైనా ఆలోచించారా ఈ పదముని? మహోన్నతుడా అంటే ఏంటి? ఏమండి, ఉన్నతమైన వాడు, అన్నిటికన్నా పైగా ఆయనే ఉన్నాడు. ఆయన కంటే పైగా ఏమీ లేదు. నేను అప్పుడప్పుడు ఆరాధిస్తూ ఉంటాను.
ఆ మాట ఎక్కడో బైబిల్ గ్రంథంలో ఉంది, నాకు దొరకడం లేదు. ఆయన సమస్త సృష్టిని సృజించి ఆ సృష్టి అంతటికి పైగా తన సింహాసనాన్ని స్థిరపరచుకొని అక్కడ నుంచి సమస్త జీవరాశుల పైన తన దృష్టిని నిలిపి అందరికీ తన గుప్పిలి విప్పి ఏం చేస్తున్నాడు? ఆహారమును దయచేస్తూ ఉన్నాడంట. ఏమండి, ఆయన కంటే పైగా ఎవరు లేరు, ఆయన కంటే ఉన్నతమైంది ఏమి కూడా లేదు. ఒక దుష్టుడు ఆలోచించాడు, ఆయన సభలో పనిచేసే ఒక దుష్టుడు లూసిఫర్ అనేవాడు ఏం ఆలోచించాడు? ఆయన దేవుని కంటే పైగా ఏమీ లేదు, కానీ దేవునితో సమానముగా నేను సింహాసనమును వేసుకుంటాను, ఆయన సభాపర్వతం మీదకి ఎక్కుతాను, నేను కూడా దేవుని వలె ఆరాధింపబడతాను అనే ఒక దుష్ట ఆలోచన వచ్చినప్పుడు ఆ దుష్టుడు నరకానికి పడద్రోయబడ్డాడు. కనుక మన దేవుడు మహోన్నతుడై ఉన్నాడు. ఆయన నామమును ఏమంట? కీర్తించుట మంచిదంట. ఆయన నామమును కొనియాడుట మంచిది, ఆయన నామమును ఆరాధించుట మంచిది. ఉత్సాహముతో, సంతోషముతో, గానములతో, కీర్తనములతో, పద్యములతో దేవుడిని ఆరాధించమని ఎఫెసీ గ్రంథములో, కొలొస్సీ గ్రంథములో మనము చూస్తూ ఉంటాం. మనమైతే దేవుడిని ఆరాధించడానికి వస్తాం, కానీ మరి మనమైతే దేవుడిని పాటలతో ఆరాధించము. వచ్చి కొంచెంసేపటికే బ్రదర్ నిరంజన్ అంటుంటాడు కదా, 8 సెకండ్లో మన మైండ్ మారిపోతుందంట. దేవుడిని ఆరాధించాలనుకుంటాము, 8 సెకండ్స్ తర్వాత ఇంటిలో చేపల కూర వండుకుందాం ఈరోజు అని మనకు ఆలోచన వస్తూ ఉంటుంది, మన మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. కానీ మనం స్థిరపరచుకోవాలి మన మైండ్. నేను దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్క సెకండ్ ఏం చేస్తాను? నేను నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ యొక్క సన్నిధిలో ఏముంది? నిత్యము సుఖము కలదు. దేవుని సన్నిధిలో ఏముంది? సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని చాలామందికి ఇంతవరకు అనుభవించడం లేదు. చాలామందికి ఆ సంతోషం అంటే ఏంటో తెలియదు. వస్తున్నారు దేవుని సన్నిధికి, వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు, కానీ వారు దేవునికి సమర్పించుకోరు. ఎప్పుడైనా నీవు నీ ఆత్మ పూర్ణముగా సమస్తము, శరీరము, నీ జ్ఞానము, మైండ్ సమస్తమును ఈరోజు దేవునికి అప్పచెపుతానని దేవుని పాటలు పాడుతున్నప్పుడు లీనమైపోయి నీవు పాడుతూ ఉండు దేవుని కొరకు. నీ ఆ నిండు హృదయముతో, మనస్సుతో 2 మాటలైన దేవా నీ గొప్పవాడు, నా రక్షణ నిమిత్తము నీ ప్రాణము పెట్టావు, నీకు స్తోత్రమని లోపటి నుంచి ఆరాధించి చూడు, నీకు ఎంత సంతోషము, ఎంత సమాధానము లభిస్తుందో అర్థమవుతూ ఉంటుంది. కనుక ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆయనను ఏమంటున్నాడు? ఈయన మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది, ప్రతి ఉదయమున నీ కృపను, ఏమండి, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, ఏమండి, ప్రతి ఉదయమున ఏంటి? నీ కృపను. నేనైతే రోజు ఉదయకాలంలో లేచినప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంటే, దేవా నా జీవితంలో మరొక దినమును నీవిచ్చావు, నా భార్య పిల్లలను సజీవంగా ఉంచావు, నేటికి మరొక దినము మా జీవితంలో నీవు అనుగ్రహించావు, మా పైన కృప చూపించినావు తండ్రి, నీకు స్తోత్రములు అని ఉదయకాలము ఆరంభిస్తూ ఉంటాను. అట్లనే ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, ఏమండి, అలా కూర్చొని నేను తలస్తున్నాను. ఒక రోజులో మనము ఎన్ని పాపాలు చేస్తాము ఒక లిస్ట్ రాసుకోవాలి. ప్రార్థన చేస్తాం మార్నింగ్, తర్వాత ఎన్ని తప్పిదాలు చేస్తామంటే అబద్ధాలు ఆడతాము, ఎదుటివాడిని మోసం చేస్తాము, దుర్భాషలు ఆడతాము, ఒకరిని తిడతాము, చెడు తలంపులు కలిగి ఉంటాము, ఒకరిని మోసం చేయాలని ఉంటాము, ఏదో రకరకాలైన పాపాలు చిన్న అనుకొని ఎన్నో చేస్తుంటాం. వాటన్నిటిని దేవుడు లెక్కలు చూసుకొని వీడు ఏం చేస్తున్నాడంటే నా నామానికి అవమానము తీసుకొని వస్తున్నాడు, వీడు ఉంటే ఎంత లేకపోతే ఎంత, వీని జీవితానికి పులి స్టాప్ పెడతానంటే ఆయనకి ఎంత టైం పడుతుందండి? ఎంత టైం పడుతుంది? ఎవరని చెప్తారా? ఒక 6 నెలలు పడుతుందా? దేవుడు మనల్ని చంపడానికి ఎంత? ఒక 6 నెలలు చాలా ఆయనకు? సంవత్సరమా? ఎంత టైము? సెకండ్లో చనిపోతాం మనం. చాలా కాలం క్రితం ఒక యాక్సిడెంట్ చూశాను నేను. ఇక్కడ మన వాయుపురి బస్ స్టాప్లో ఒక నీగ్రో అతను
బైక్లో చాలా స్పీడ్గా వెళ్తూ ఏమైందో తెలియదు కానీ సడన్గా అతన్ని ఏ బండి గుద్దలే, అతడే ఏదో బ్రేక్ కొడితే అతను ఇంత పైకి ఎగిరాడు. ఆయన బండి పల్టీ అయిపోయి చాలా పైకి ఎగిరి కింద పడుతూ చచ్చిపోయాడు. కింద పడినాక ఆయన బ్రతికిలేడు. ఎంతసేపట్లో చచ్చిపోయాడు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చచ్చిపోయాడు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? అరే ఈ నా బిడ్డ తప్పులు చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, మోసం చేస్తున్నాడు, కానీ ఒకరోజున తప్పకుండా మారుతాడు, ఇతనికి నేను అవకాశం ఇస్తానని ఏం పెట్టుకున్నాడు ఆయన? మన పైన ఒక విశ్వాసమును పెట్టుకున్నాడు. ఏమండి, 2 కుమారుల కథ మనకు తెలుసు కదా. ఒక కుమారుడేమో ఇంటిలో ఉన్నాడు, ఒక కుమారుడు తండ్రి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి, ఎంతకాలము నేను నీకు లోబడి పని చేయాలి, నా జీవితమును నేను అనుభవించనివని ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. వేశ్యలతో త్రాగుబోతులతో అంతా అయిపోయింది, అంతా ఖాళీ చేసుకున్నాడు. కానీ తండ్రికి ఏమి విశ్వాసం ఉంది? తప్పిపోయిన కుమారుడు ఒక దినాన తప్పకుండా నా దగ్గరికి వస్తాడని. ఆ కుమారుడు ఏ దారిలో వస్తాడో అక్కడ అనుదినము తండ్రి ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడంట, ఇదిగో నా కుమారుడు ఎక్కడైనా కనపడతాడేమో. ఆ కుమారుడు ఒక దినాన బుద్ధి తెచ్చుకొని వచ్చాడు తండ్రి దగ్గరికి, తప్పకుండా వచ్చాడు. తండ్రి విశ్వాస్యత ఇప్పుడు అర్థమైందా? విశ్వాస్యత అంటే ఏంటో? ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వర మండలములతో గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఏమండి, 10 తంతుల స్వర 33వ కీర్తనలో కూడా ఈ మాట ఉంటుంది. 10 తంతుల స్వరమండలములతో యెహోవాను స్తుతించుట మంచిది. 10 తంతుల సితారతోనూ దేవుడిని స్తుతించుట మంచిదంట. నేటికి 3000 సంవత్సరాల ముందు మరి ఎవరు? దావీదు రాజు ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించడానికి ఒక కోయర్ బృందాన్ని ఏర్పాటు చేశాడు. అందులో గాయకులు మరి వాయిద్యాలు వాయించేవారు అనేక మంది ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. చూద్దాం ఈ మాట. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా తొందరగా చదవండి. దావీదును ఇశ్రాయేలీయులు అందరూ ఎట్లా ఆరాధిస్తున్నారండి? వాళ్ళు తమ పూర్ణ శక్తితో. మనం ఎట్లా ఆరాధిస్తాం దేవుడిని? అబ్బా శక్తి అంతా ఇంటిలో పెట్టొచ్చాను, నాకు సుస్థిగా ఉంది, ఏమైనా బూస్ట్ ఇస్తే ఆరాధిస్తా దేవుడిని అన్నట్టుగా చాలా సుస్థిగా కూర్చొని ఉంటాం, కనబడుతూ ఉంటారు. కానీ ఇశ్రాయేలీయులు ఎట్లా ఆరాధించినారంట? తమ పూర్ణ శక్తితో దేవుణ్ణి గట్టిగా వారు వేసిన కేకలకు ఏమైపోయినాయంట? ఎరికో గోడలు కూలిపోయినాయంట. దేవానికి స్తోత్రం అని గట్టిగా కేకలు వేస్తే ఏమండి 6 రథాలు పరిగెత్తే అంత గోడ కూల్చదా? ఏమండి, ఈ మన హాల్లో సగం వెడల్పు, మొత్తం వెడల్పు ఉన్నంత గోడ అరుపులతో కూలడం సాధ్యమా? వారు అరుస్తే ఆ గోడలు కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వారు తమ పూర్ణ శక్తితో, చెప్పండి, చదవండి ముందుకు, తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు. ఏం పాడుతున్నారు? పూర్ణ శక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ సితారాలను, స్వరమండలములను, తంబూరలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. ఎట్లా ఆరాధిస్తున్నారండి? తంబూరతో, సితారాలతో, ఏమండి, బూరలతో దేవుడిని పూర్ణ శక్తితో ఆరాధిస్తూ ఉన్నారు. ఎప్పుడు? నేటికి 3000 సంవత్సరాల ముందే దేవుడిని ఆరాధించడానికి ఒక టీమును దావీదు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ 10 తంతుల స్వరమండలములతో అనే మాటను కొన్ని విషయాలు
మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ 10 తంతుల స్వర మండలము ఆ కాలంలో ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉండింది. దేవుడిని ఆరాధించడానికి 10 స్ట్రింగ్స్ అంటున్నాం కదా ఇంగ్లీష్ బైబిల్లో. 10 తంతుల సితార అనేది ఒక ఇన్స్ట్రుమెంట్గా ఆ కాలంలో ఉండేది. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఏమైపోయింది, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా దేవుని మందిరములో ఉండేవి. దేవుని మందిరములో ఉన్నప్పుడు ఎప్పుడైతే టైటస్ ఇశ్రాయేలు యెరూషలేము మీద దండెత్తి యెరూషలేము మందిరాన్ని కాల్చేశాడో, అప్పుడు ఆ మందిరములో ఉండే ఉపకరణములు, ఆ మందిరములో ఉండే ఈ ఒక 10 తంతుల సితార సమస్తము కాలి బూడిద అయిపోయినాయి. తర్వాత మనకు చరిత్ర తెలుసు, ఇశ్రాయేలీలు ప్రపంచంలో ప్రతి దేశానికి చెదిరిపోయారు. వారికంటూ ఒక దేశము లేదు, వారికంటూ ఒక మందిరము లేదు. అక్కడ ఉండే ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆయా దేశాలకు చెదిరిపోయి వారి జీవనము జీవిస్తూ ఉండేవారు. అలా దేవుని మందిరము నాశనమైంది, దేవుని ఉపకరణములన్నీ కూడా నాశనమైపోయాయి. అయితే దేవుని 3వ మందిరము కట్టవలసి ఉందని మనకు తెలుసు. దేవుని మందిరము వారు కట్టే పనిలో టెంపుల్ మౌంట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఇజ్రాయేలు దేశములో ఉండి ఆ పని చూసుకుంటుంది. ఆ కాలంలో ఏ ఉపకరణములు ఉన్నాయో, దేవుని మందిరానికి ఏమేమి అవసరమో వారు ఏంటంటే ప్రతి దాన్ని కూడా సిద్ధపరిచి పెట్టే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే సమస్తమును సిద్ధపరిచి ఉన్నారు, వారు సమస్తమును సిద్ధపరిచి ఉన్నారు. అలా మనం చూసుకుంటే ఒక కుటుంబము అమెరికా దేశంలో ఉండేదంట. ఒక కుటుంబము అమెరికా దేశములో ఉండేది. ఒక ఆయన ఫోటో కూడా మీరు చూస్తున్నారు. అతడు లేవి కుటుంబానికి సంబంధించిన వాడు. అతని పని ఏంటంటే ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు చేసి అమ్మేవాడు అన్నట్టు. అమెరికా దేశంలో వ్యాపారం చేసేవాడు, మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసేవాడు అతడు మరి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండేవారు అమెరికా దేశంలో. అయితే ఇశ్రాయేలు దేశము స్వతంత్రింపబడిన తర్వాత వారు భార్య భర్తలు ఇరువురు కలిసి మనకంటూ ఒక దేశం వచ్చింది, మనకంటూ ఒక జనాంగం ఉంది, ఇప్పుడు మనం ఈ అమెరికా దేశం నుంచి మన దేశానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే యూదులకు దేశభక్తి చాలా ఎక్కువ కాబట్టి మంచిగా అమెరికాలో స్థిరపడినను ఆ అమెరికాను వదిలిపెట్టి వారు ఇశ్రాయేలు దేశానికి వచ్చి మరి నివాసం ఉంటూ వచ్చారు. అయితే ఒక దినాన తన భార్యకు బర్త్డే ఉందన్నట్టు. కొన్ని కాలంలో బర్త్డే ఉన్నది, ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఆమె బర్త్డే ఉంటే తన భర్త అడిగినాడంట, నీ బర్త్డే వస్తుంది కదా, నీకు ఎటువంటి గిఫ్ట్ ఇవ్వంటావు, నీకు ఏం కావాలి అని అడిగితే ఆ భార్య చెప్పిందంట, నాకు ఈ 10 తంతుల సితారను చేసి అన్నది. బైబిల్ గ్రంథంలో చూపెట్టి నాకు ఈ 10 తంతుల సితారను ఒకటి తయారు చేసి ఇవ్వు. అయితే అప్పటి వరకు ఆయనకు తెలియదు ఈ 10 తంతుల సితార ఎలాగుందో, దాని ఒక నక్ష ఎలాగుందో, కొంచెం ఇంకొకటి క్లియర్, అది ఏ విధంగా ఉంటుందో అతనికి తెలియదు. కాబట్టి అతడు ఏమన్నాడంటే, ఇది అసాధ్యము, నేను ఎప్పుడు చూడని దాన్ని నేను ఎలా తయారు చేయగలుగుతాను, ఇది నా వల్ల కాదు అని చెప్పాడు అతడు. అయితే ఒక దినాన ఆమె తమ మార్కెట్కి ఎక్కడో వెళ్ళి కూరగాయలు ఏమో కొనుక్కుంటూ వస్తూ ఉంటే అతనికి ఒక బండ పైన ఈ ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక చిత్రం కనపడిందంట. ఆ కాలంలో గీసినారు. గీస్తే దాన్ని ఫోటోని తీసుకొచ్చి, ఇగో ఈ 10 తంతుల సితార ఈ విధంగా ఉంటుంది, నీవు ఇది తయారు చేయమంటే అతడు తయారు చేసి ఆ 10 తంతుల సితారాను తయారు చేసి ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఆమె ఇంటి పక్కన ఒక జర్నలిస్ట్ ఉండేది. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ ఇంటికి వచ్చిపోయేది, అరే ఇది చూస్తే ఇది ఎక్కడో, ఇది చాలా బాగుంది, ఇది ఎక్కడి నుంచి తీశారంటే ఇది బైబిల్ గ్రంథంలో నుంచి తీశారంటే ఆమె దాని ఫోటో తీసుకొని దాని కొరకు ఒక మ్యాటర్ అంతా రాసి మరి న్యూస్ పేపర్లో స్ప్రెడ్ చేసినప్పుడు ఆ టెంపుల్ మౌంట్ వారు అరే చూసి ఇది 10 తంతుల సితార దావీదు కాలంలో దేవుడిని ఆరాధించడానికి వాడబడింది, దీని కొరకు మేము కూడా ప్రయాసపడుతున్నాం,
కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి 1000 మాకు ఈ సితారాలు నువ్వు తయారు చేసిమని చెప్పి వారు టెంపుల్ మౌంట్ కొరకు సిద్ధపరచుకున్నారు. ఇది స్టోరీ అన్నట్టు. దేవుడు చేసే కార్యాలు చూడండి ఎట్లా ఉంటాయి. దేవుడు ఎన్నో 2000 సంవత్సరాలు క్రితమే మాయమైపోయినది, కానీ దేవుడు ఎంత కృప కలిగి ఉన్నాడు. తన ప్రజల ద్వారా తిరిగి తన మందిరానికి కావాల్సిన ఉపకరణములన్నీ కూడా సిద్ధపరిచి ఉంచాడు. ఇది ఒక చిన్న స్టోరీ, మరి మీతో పంచుకుంటే మంచిగా ఉంటుందని పంచుకున్నాను. కాబట్టి ఇది 10 తంతుల స్వర మండలములతో గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. మన దేవుడు ఎటువంటి వాడు ఏమండి? తన కార్యముల చేత. ఏం కార్యములు చేసేవాడు యెహోవా? ఆయన కార్యములు దొడ్డవి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన కార్యములు గొప్పవి, ఎప్పుడు మనకు ఊహకు అందనివి. ఆయన ఎంతో గొప్ప కార్యములు చేసే దేవుడు. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది? అయ్యా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు గంభీరములు. ఏమండి? పశుప్రాయుల కింద ఏం రాయబడింది? పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివచింపరు. నిత్యనాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డివలే చిగురుచుదురు. దేవుని కార్యములు ఎవరికి అర్థం కావంట? ఏమండి? పశుప్రాయులకు ఏమర్థం కావు, అజ్ఞానులకు ఏమర్థం కావు, దేవుని కార్యములు అర్థం కావు. దేవుని గొప్పతనం వారికి ఎప్పటికీ అర్థం కాదు. నిజ దేవుని సత్యం వారు ఎప్పుడు గ్రహించలేరు. ఎందుకంటే వారి హృదయం ఎట్టుంది? పశుప్రాయులు అంట. వారు పశుప్రాయులు. ఒక ఆయన అన్నాడు, ఏమంటున్నాడు? 3 మేకులు పీక్కులేని మీ యేసయ్య దేవుడు ఎలా అవుతాడు? ఏమండి? 3 మేకులు పీక్కోలేని మీ యేసు దేవుడు ఎలా అవుతాడని సవాలు చేస్తూ ఉన్నాడు. ఒక ఆయన అన్నాడు, అరే మూర్ఖుడా, 3 మేకులు పీక్కోలేని వాడు కాదు మా యేసయ్య. ఆయనను సమాధిలో పెడితే మరణపు ముళ్ళును విరిచి సమాధిని బద్దలు కొట్టి లేచిన గొప్పవాడు మా యేసయ్య. దాన్ని ఎందుకు కళ్ళకు నీకు కనబడతలేదు? మరణాన్ని 3 మేకులు చూస్తున్నావు, కానీ ఆయన మరణాన్నే పీకి అవతల పడవేసినవాడు, మరణమే లేకుండా చేసినవాడు. ఆయన గొప్పతనం, ఆయన పరలోకానికి ఆరోహణమైన వాడు. ప్రపంచంలో ఈ రోజుకి కూడా ఏదైనా సమాధి ఖాళీ ఉందంటే అది ఎవరి సమాధి? కేవలము ఒకే ఒక సమాధి ప్రపంచంలో ఖాళీగా ఉంది, అది యేసయ్య సమాధి. కనుక పశుప్రాయులు వాటిని ఏమంట గ్రహించలేరు. నిత్యనాశనము నందుటకే కదా. ఏం నాశనం అంట వారికి? నిరంజన్ బ్రదర్ అంటూ ఉంటాడు, ఆ వచనం ఎక్కడుందో నాకు తెలియదు. ఏమంటాడు? నిశ్చయముగా కాళ్ళు జారు చోటనే నీవు వారిని ఉంచి ఉన్నావు. దుష్టులు ఎక్కడున్నారంటే చాలా తొందరగా మనకి ఎట్లా కనపడతారు ఈ లోకంలో? దుష్టులు, అబద్ధికులు, మోసగాండ్లు, అన్యాయం చేసేవారు. చాలా డబ్బు ఉంటుంది, చాలా రిచ్గా కనపడతారు. చాలా వారి జీవితం మనకు వీరే బాగున్నారు అనిపిస్తుంటుంది. కానీ వారు ఎక్కడున్నారంట? కాలు జారు చోటనే వారిని దేవుడు ఉంచి ఉన్నాడంట. పుష్పిస్తారు, డబ్బు ఉంది, కానీ ఎప్పుడు వారు ఎక్కడ జారుతుందో వారి కాళ్ళు తెలుసా? 9వ కీర్తన 17వ వచనం చూడండి. వారి కాళ్ళు జారి ఎక్కడ పడుతున్నారు వాళ్ళు? చూడండి. దుష్టులను చూడండి, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. నిత్య అగ్నిగుండములోకి జారిపోతారు వాళ్ళు. అగ్నిగుండమే ఈ లోకంలో వారు ఎంతైనా అనుభవించవచ్చు, కానీ వారు ఎక్కడికి వెళుతున్నారు? మరణము తర్వాత నిత్య నాశనముకే వెళుతున్నారు. మానవుని ఒక జీవితం ఎక్కడ ఆరంభించబడుతుంది? మరణము తర్వాతనే
అసలైన జీవితం ఆరంభింపబడుతుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత వాడు అగ్నిగుండంలోనైనా ఉండాలి, లేకపోతే దేవుని సన్నిధిలో అబ్రహాము రొమ్మున పరదేశులోనే ఉండాలి. కానీ వీరంతా మూర్ఖులు, గర్వాంధులు, దేవుణ్ణి మర్చివారు, అన్యాయము చేసేవారు, పాపము చేసేవారు, ఈ దుష్టులు అందరికీ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? నిత్య నాశనముకు, అగ్నిగుండమునకు, పాతాళమునకు వారు వెళుతూ ఉన్నారు. భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు అంటున్నాడు కీర్తనకారుడు. కానీ ఎంత పుష్పించినా వారి అంతము నాశనమే. ఆ తర్వాత ఏమంటాడు? యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయువారందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి తిని, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీర చూచును. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినపడెను. మరి దుష్టుల గతి, మరి మనం వారు ఎంతగా గొప్పగా పుష్పించినా, చిగురించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఏమి చేసుకున్నా వారు చివరికి వారు నశించిపోదురని కీర్తనకారుడు చెప్తూ ఉన్నారు. దుష్టుల గురించి చెప్తూ ఇప్పుడు నీతిమంతుల గురించి కూడా చెప్తూ ఉన్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఏమంట? నీతిమంతులు ఎట్లా ఉంటారంట? ఏమండి? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె ఉంటారంట. ఎప్పుడైనా చూసారా ఖర్జూర వృక్షం? ఎంతమంది చూస్తున్నారు? ఖర్జూర వృక్షం పెద్ద అందంగా ఏం కనపడదు. ఖర్జూర వృక్షం ఎట్లుంటుంది? కొబ్బరి చెట్టులాగా ఉంటుంది. కొబ్బరి చెట్టులాగా తిన్నగా పైకి, ఆ పైన కొంచెం ఆకులు ఇట్లా ఉంటాయి. ఖర్జూర వృక్షము అలా ఉంటుంది. దానికి సాదృశ్యం ఏంటంటే, ఆ ఖర్జూర వృక్షం ఎక్కడికి ఎదుగుతుంది? ఆకాశానికి ఎదుగుతుంది. ఆకాశం వైపుకి ఎదిగి తన 2 చేతులు చాపి, యెహోవా ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోనిది నాకు ఏదియో అక్కరలేదు అన్నట్టుగా ఆ చెట్టంట ఆకాశానికి ఎదిగి ఆ పైన కొంచెం విచ్చుకొని ఉంటుంది. దాన్ని వేళ్ళు కూడా ఎలా ఉంటాయంటే చాలా భూమినంతటిని ఆక్రమించుకోదు. అది ఉట్టి చిన్న చిన్న వేర్లు ఉంటాయి అంతే. అక్కడ ఎక్కడైతే ఆ చెట్టు ఉంటుందో దాని చుట్టూలో కొంచెం వేళ్ళు, చిన్న చిన్న వేళ్లతోని ఆక్రమించుకొని అది ఎట్లుంటుందంటే మరి దేవుణ్ణి ఆరాధించినట్టుగా కనపడుతుంటుంది. మన సౌదీ అరబ్ వారి ఒక ఏమంటారు నేషనల్ సింబల్ కూడా ఏంది? ఖర్జూరపు చెట్టు అని వారు పెట్టుకొని ఉన్నారు. ఈ ఖర్జూర వృక్షపు చెట్టుకి అన్య చెట్లను మీరు చూడండి, ఎంతో పచ్చగా కనపడతాయి ఆ చెట్లు. ఏమండి? ఈ పైన చూస్తే మొత్తం తనదే అన్నట్టుగా మరి ఆక్రమించుకుంటూ ఉంటాయి. దాని భూమిలో కూడా వాటి వేళ్ళు ఎక్కడెక్కడికో పాతుకొని పోతూ ఉంటుంది. గట్టిగా పచ్చగా కనపడుతూ ఉంటుంది ఆ చెట్లు. భక్తిహీనులకు సాదృశ్యమైన చెట్టది. ఎప్పుడైతే గాలి తుఫాన్ అనేది ఆ చెట్టు పైన వాలుతుందో ఏమైతే ఆ చెట్లన్నీ చూసారా మీరు? తుఫాన్లు వచ్చినప్పుడు చెట్లన్నీ ఎక్కడికక్కడ కూలిపోయి కనపడతాయి, ఎక్కడికక్కడ విరిగిపోయి కనపడుతుంది. కానీ ఖర్జూరపు చెట్టు ఎక్కడైనా కూలిపోయినట్టుగా చూసారా మీరు? ఎప్పుడైనా టీవీలో కనపడిందా? దానికి గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఏమి పర్వాలేదు, నిశ్చింతగా ఉంటుంది. అది ఖర్జూరపు చెట్టు ఏమంటుంది? నా దగ్గర ఉన్నదేంది, నాకు జరిగే నష్టమేంది, నాకు ఉన్నవాడు ఆకాశంలో నా దేవుడు ఉన్నాడు, ఆయన ఉండగా నాకే చింత లేదు. ఏమండి? ఖర్జూరపు వృక్షము అట్లుంటుందంట. నీతిమంతుడు ఎవడైతే దేవుని మీద ఆధారపడి తన జీవితాన్ని కట్టుకునేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి మహిమపరచేవాడు, ఆయన కృపను, ఆయన విశ్వాస్యత కొరకు ఎదురు చూచేవాడు ఖర్జూరపు వృక్షము వలె ఉంటాడంట. లెబనోను మీద దేవదారు వృక్షము వలె వాడు ఎదుగుతాడంట. ఏమండి? లెబనోను దేవదారు వృక్షము కూడా మనం టీవీలో చూడండి మీరు.
ఏది నాట్ జియో అని వస్తుంది, జాగ్రఫికల్ ఛానల్ అని వస్తుంటుంది, వాటిలో చూపెడుతూ ఉంటారు. ఆ పర్వతము అది దేవదారు వృక్షమట, లెబనాను కొండల మీద ఉండే వృక్షాలట. ఒక్కొక్కటి ఎంత ఉంటుంది అంటే దాని వెడల్పు వచ్చి ఒక్కొక్క రూమ్ అంత ఉంటుంది అన్నట్టు. మనం ఇట్లా పట్టుకున్నా దాన్ని అది మనకు అందదు అన్నట్టు. అంత వెడల్పుగాను 90 మీటర్ల అంత ఎత్తుగా పెరుగుతుందంట ఆ చెట్టు. ఎంతమా 90, 80, 70 మీటర్ల హైట్కి ఆ చెట్టు ఎదుగుతుందన్నాడు. ఎవడైతే దేవుని మీద నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె దేవుని పైన ఆధారపడతాడో వాడిని దేవుడు ఎట్లా బలపరుస్తున్నాడు, ఎలా ఆశీర్వాదిస్తున్నాడో, లెబనాను మీద దేవదారు వృక్షము వలె వాడు ఆశీర్వాదింపబడతాడని దేవుని వాక్యము చెప్తూ ఉంది. 13వ వచనంలో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వరదిల్లుదురు. యెహోవా మందిరములో ఏం కావాలి? మీరు నాటబడాలి. ఎక్కడ నాటబడుతున్నాం మనము? లోకములో నాటబడవద్దు, దేవుని మందిరములో నాటబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. నేనైతే పచ్చని ఓలివ ముక్కవలే ఎక్కడ నాటబడి ఉన్నానో దేవుని సన్నిధిలో నాటబడి ఉన్నానని దావీదు మహారాజు ఎంత చక్కగా ఆయన మహానుభావుడు అన్నాడు. నేనైతే పచ్చని ఓలివ ముక్కవలే దేవుని సన్నిధిలో నాటబడి ఉన్నాము. దేవుని సన్నిధిలో మనము నాటబడినట్లయితే ఏమవుతారంట? వారు మన దేవుని ఆవరణములో వరదిల్లుతారంట. వారి కుటుంబాలు ఫలించుతాయి, వారు ఆశీర్వదింపబడతారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనములు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఎవడండి ధన్యుడు? దేవుణ్ణి నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యేసు ప్రభువును నమ్ముకున్నవాడు ధన్యుడు. వాడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరండి మనకు ఆశ్రయము? యెహోవా మనకు ఆశ్రయము. దేవుడే మనకు ఆశ్రయము. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల భూమిని అంతరిక్షము ఎలా ఆవరించి ఉందో, ఎలా కప్పి ఉందో, దేవుని కృప అలా వాణ్ణిని ఆవరించి ఉంటుంది, కప్పి ఉంటుందని మరి కీర్తనల గ్రంథంలో మనకు దొరుకుతూ ఉంటుంది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఎవడైతే దేవుని మీద ఆశ్రయిస్తాడో, దేవుని యొద్ద నివసిస్తాడో వాడట ఎక్కడ నాటబడిన వాడంట? జలముల యొద్ద, పారే నీళ్ళ దగ్గర నాటబడిన వాడు లాగుంటాడట వాడు. అది కాలువల ఓరను దాన్ని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఏమండి, ఇప్పుడు ఏం కాలం వస్తుంది? సమ్మర్ కాలం వస్తుంది. చెట్లన్నీ ఎండిపోతూ ఉంటాయి. కానీ కాలువ దగ్గర నాటబడిన చెట్లు ఎండుతాయి. ఎట్లుంటాయి? అవి పచ్చగా ఉంటుంది. ఎంత ఎండ వచ్చినా, ఎన్ని డిగ్రీలు పెరిగినా ఏం కాదంట దానికి. అది చింతపడదంట, దేనికి భయపడదంట. ఎందుకంటే దానికి కావాల్సిన సమృద్ధి జీవం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఆ కాలువ దగ్గర దొరుకుతుంది. కనుక దేవుని మీద ఆధారపడదామా? దేవుని దగ్గర నాటబడదామా? దేవుని మీద మనం డిపెండ్ అయినప్పుడు మన జీవితాలను దేవుడు ఎలా ఆశీర్వాదిస్తాడంటే, మరి కాలువల ఓరాను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరము నా చింత. ఏమండి, కరువు వచ్చింది, దేశమంతా కరువు, ఎక్కడ తినడానికి తిండి లేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని బైబిల్లో ఉండే సంగతులను మనం చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏలియాకు దేవుని సేవకుడికి ఏం తెచ్చిచ్చినాయి? కాకోలము ద్వారా ఏం తెచ్చిచ్చినాయి? రొట్టె మాంసము తెచ్చిచ్చినాయంట. ఏమండి, రొట్టె మాంసము. కాకికి అంట చాలా ఇష్టమైన ఆహారం మాంసము. కాకి తినకుండా ఎవరికి తెచ్చిచ్చింది? ఏలియాకు తెచ్చిచ్చింది. అంటే దేవుడు ఆజ్ఞాపించినాడు, కాకోలం నా సేవకుడు
అక్కడ ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆహారము అతనికి. దేశమంతా కరువు వచ్చింది. మరి ఏలియానే దేవుడు ఎక్కడ పంపించినాడు? సారేపాతు విధవరాలి దగ్గరికి పంపించినాడు. ఆ స్త్రీ ఏమనుకుంటుంది, లోకమంతా కరువు ఉంది, ఆమె దగ్గర కొంచెం పిండి ఉందంట, ఇంత పిండి ఉంది, ఒక రొట్టె 2 రొట్టెలు అయ్యేంత పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. ఆమె ఏమనుకుంటుంది, ఎట్లా కరువు ఉంది, ఎలా చనిపోతాము, ఈ రొట్టె ఈ నూనె రొట్టెలు చేసుకొని తిని చచ్చిపోదాం, ఇక జీవితాన్ని ముగించుకుందాం అని ఆమె అనుకుంటుంది. మరి ఈ దేవుడు ఈ ఏలియాని ఈ సారేపాతు విధవరాల దగ్గరికి ఎందుకు పంపించాలి? ఆ దేశంలో ఉండే రాజుల దగ్గరకో, మంత్రుల దగ్గరకో, ధనవంతుల దగ్గరకో ఎందుకు పంపేలే? ఈమెనే, ఆమెకే లేదు, ఆమెనే కొంచెం తిని చనిపోదాం అనుకుంటుంది, ఆమె దగ్గరికి పంపించు. ఆమె అంటుంది, అయ్యా మా దగ్గర ఉన్నది ఇంతే, ఇది తిని చనిపోదాం అనుకుంటుంటే నువ్వు ఫస్ట్ వెళ్ళి దాంట్లో ఒక అప్పం ఒక రొట్టెను నాకు చేసుకొని రాపు, నువ్వు చింతపడకంటే. ఆ దైవ సేవకుని మాట విని ఆమె ఒక రొట్టెను చేసుకొని వచ్చింది. ఏం జరిగింది? అద్భుతం వాడా. ఆ కరువునంత కాలము ఆమె పిండి తక్కువ కాలేదంట, ఆమె నూనె తక్కువ కాలేదు. దేవుడు ఏలియాను పోషించాడు, ఏలియాను బట్టి ఆ సారేపాతు విధవరాలని పోషించినాడు. ఏమండి, అదన్నట్టు దేవుని కార్యము అది ఏమంట, వర్షము లేని సంవత్సరమున అది చింతానందదు, అది కాపు మానదు. ఎంత చక్కటి విషయంలో కదా. మొదటి కీర్తన చదవండి ఎవరైనా, 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల యోరాను నాటబడిన వాడై కాకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎట్లున్నా మనం ఆకు వాడిన వారిలాగా ఉంటున్నామా, లేకుంటే దేవుని కొరకు ఫలమిచ్చే చెట్టు వలె మనం ఉంటున్నామా? ఓసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆ తర్వాత మనము హోషేయ గ్రంథానికి వద్దాం. 14వ అధ్యాయం ఒక మాట చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 5 నుంచి. కాదమ్మా, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం నుంచి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును. దేవుడు చెప్పే మాట ఎట్లుంటాడంట, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. లెబనాను మీద ఉండే పర్వతాల చెట్లట చాలా బలమైనవి. ఇప్పుడే చెప్పాను కదా, దాని వెడల్పు, దాని ఎత్తు, దాని సౌందర్యము, ఆ జాగ్రఫికల్ ఛానల్లో చూస్తే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. అంత విశాలంగా, అంత సౌందర్యంగా ఉంటాయి ఆ చెట్లు. కనుక దేవుడు అంటున్నాడు, చెట్టునకు మంచు ఉన్నట్లు ఎవడైతే నా మీద ఆధారపడతాడో, నా మీద తన విశ్వాసం ఉంచుతాడో, నా యందు భయభక్తులు కలిగి ఉంటాడో, నా మందిరములో నాటబడి ఉంటాడో, వాడికి నేను ఎట్లుంటానో, చెట్టునకు మంచు ఉన్నట్లు ఉంటాను. అతడు తామర పుష్పము పెరుగునట్లు అభివృద్ధి నందును, లెబనాను పర్వతము మీద దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడ యందు నివసింతు వారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు.
ద్రాక్షా చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. మరి ఎంతెంతో అద్భుతాలైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నది. వాటినన్నిటిని మనం వర్ణించుకొని పోలేము. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, వ్యక్తిగతంగా మనం ధ్యానించినప్పుడు అవన్నీ ఒక్కొక్క మాటను మనము ఎంతో ధ్యానించవచ్చు. బైబిల్ గ్రంథంలో నేను ఒక అధ్యాయం చదవడానికి నాకు కనీసం 2 గంటలు పడుతుంది. ఆ బైబిల్ అందరూ ముగిస్తారు, కానీ నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఒకసారి ముగించడము జరుగుతుంది. ఆ మాటలను నేనేం చేస్తానంటే ఆస్వాదిస్తాను. అరే ఈ మాటనా, ఇది ఎట్లుంది, ఎక్కడుంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నేను కొంచెం డీప్గా వెళ్ళిపోయి చాలా ఆనందిస్తూ ఉంటాను. కాబట్టి 1 సమూయేలు 2:26లో ఆ మాట నేను చెప్పేస్తానులేండి, ఎందుకు టైం వేస్ట్. అక్కడ ఏముందంటే సమూయేలు అయిన బాలుడు గురించి రాయబడింది. ఆ బాలుడు యెహోవా మందిరంలో చాలా చిన్నతనంలోనే తన తల్లి దేవుని సేవ కొరకు చిన్నతనంలోనే ఏం చేసింది, ఆ ఒక బాలుడిని ఏమని మొక్కుకొని, యెహోవా నీవు నాకు ఒక గర్భఫలం ఇస్తే, నీవు నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ సేవకి ఇచ్చేస్తానని మొక్కుకున్నప్పుడు దేవుడు ఆమెకు గర్భఫలంగా ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడు చిన్నవాడైనప్పుడు, బాలుడు అయినప్పుడే ఆ తల్లి ఏం చేసిందంటే, నేను దేవునికి సమర్పిస్తున్నానని కుమారుని తీసుకొని మందిరములో వదిలి వెళ్ళిపోయింది. ఆ కుమారుని గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే, అతడు యెహోవా దయ యందునో మనుష్యుల దయ యందునో వర్ధిల్లుతూ. ఎక్కడ ఉంటున్నారు మన పిల్లలు? మన పిల్లలను దేవుని సన్నిధిలో మనం పెంచగలిగితే, దేవుని వాక్యములో మనం పెంచగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండునట్లు వారిని మనము పెంచగలిగితే, వారు నిశ్చయముగా ఈ లోకానికే ఆశీర్వాదకరంగా వారు మారగలరు, వారు ఎదుగుతూ ఉంటారని మనం గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత 14వ వచనంలో, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకు ఏమంట, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా ఎటువంటి వాడంట, యథార్థవంతుడంట. ఏమండి, ముక్కోటి దేవి దేవతలు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. వారిలో ఏ చెడుతనము లేదు, ఏ నింద లేదు, ఏ మచ్చ లేదు. ఆయన పవిత్రుడైన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఈ భూమిపైన ఉన్నప్పుడే మరి శాస్త్రులు పరిసయ్యుల యొద్ద ఆయన ఏం చేశాడంటే ఛాలెంజ్ చేసిన వాడు, ఎవడైనాను నాలో పాపముందని నిరూపించగలడా అని ఆయన ఛాలెంజ్ చేసినవాడు. ఒక్కడు మాత్రమే నిందారహితుడై ఉన్నాడు. గనుక ఆయన యథార్థవంతుడు. ఆయన యందు ఏ చెడుతనము కూడా లేదంట. ఆయన యందు ఏ చెడుతనము లేదు. ఆయన దగ్గర ఏ చీకటియు లేదు. ఎందుకంటే ఆయన స్వతహాగా ఏమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. చీకటి ఆయన ఎద్దకు రాలేదు, పాపము ఆయన ఎద్దకు రాలేదు. ఆయన స్వతహాగా మంచితనము కలిగిన వాడు. ఏమండి, మంచితనము మనకు ఎలా వస్తుంది? మనం ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాం. ఒకరు ఎవరికైనా సహాయం చేస్తే, అబ్బా వీరెంత మంచివారు, నేను కూడా అలా. కానీ దేవుడు ఎలాంటి వాడు? స్వతహాగా మంచివాడు. దేవుని గురించి ఏం రాయబడింది? ఆయన ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంది. కనుక ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చెయ్యుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఏమంటే మన దేవుని యందు ఏ చెడుతనము లేదు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? ఈ యొక్క మాటను ఇక్కడ మనం నేర్చుకుందాం రండి. 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము, ఈ మొదటి 3 వచనాలు మనం చూద్దాం. ఏమంటే ప్రభువు దయాళుడని, మన దేవుడు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. ఏమండి, ప్రభువు దయాళుడని, మన దేవుడు మంచివాడని, యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని, ఆయన మనల్ని దీవించేవాడని మనము రుచి చూచి ఉన్న ఎడలా ఏం చేయాలంట? సమస్తమైన దుష్టత్వమును
సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని సమస్త చెడుతనాన్ని ఏం చేయాలంట? మనము వదిలేయాలంట, విడిచిపెట్టాలి. దేనికి? మన దేవునికి మహిమ రావాలి. ఏమండి, రోమపత్రికలో రాయబడింది కదా, ఎవరిని బట్టి దేవునికి అవమానం వస్తుందంట? తన పిల్లలను బట్టి దేవునికి అవమానము కలుగుతూ ఉందంట. అందుకే పేతురు ఏం రాస్తున్నాడంటే, మీరు సమస్తమైన దుష్టత్వము, సమస్త కపటము, మీరు వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలను మానండి. మీ దేవుని యందు ఏ చెడుతనము లేదని మీ మంచితనముతో ఏం చేయాలి? మీరు ప్రసిద్ధి చేయండి దేవుడికి. ఆ తర్వాత ఏమంటాడు? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండండి. ఏమండి, కొత్తగా జన్మించిన శిశువులు ఎట్లుంటారు? వారిలో ఏ కపటము లేదు, ఏ అసూయ లేదు, ఏ పగ లేదు, ఏ దురాశ లేదు, ఏ లోభత్వము లేదు. ఏమండి, వారికి బంగారంది పెద్ద నెక్లెస్ తెచ్చి వారికి పెట్టినా వారు ఏమంటారు? నాకెందుకు ఇది? వారిలో ఏ కపటము లేదు, ఏ లోభత్వము లేదు. వారు నిర్మలమైన వారుగా, పవిత్రలుగా కనపడతారు. కనుక ఒక విశ్వాసి, దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎలా ఉండాలంట? కొత్తగా జన్మించిన శిశువులను పోలి ఏమంట? పరిశుద్ధంగా ఉండాలంట. ఆ తర్వాత ఏమంటాడు? నిర్మలమైన వాక్యము వలన. ఏం వాక్యం అంటే ఇది? పరిశుద్ధమైన వాక్యము. ఏం చేస్తుంది ఈ వాక్యము? మనకంటిన మైలను, మనకంటిన చెడుతనాన్ని ఏదైనా మనల్ని శుద్ధి చేస్తుందంటే అది దేవుని వాక్యమైంది. అందుకే నిర్మలమైన పవిత్రమైన వాక్యము వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. అంటే దేవుని వాక్యమును అపేక్షించాలి. యవనస్తులు తమ నడతను దేని ద్వారా శుద్ధిపరచుకుందరో? నీ వాక్యము చేతనే కదా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఏమండి, వాక్యము మన పాదాలకు దీపమా? ఏమండి, మనం చీకట్లో నడుస్తుంటే మనకు వెలుగు చూపెడుతుందా? ఏమర్థం దానికి? ఎప్పుడైతే మన హృదయములో పాపం ఉంటుందో, ఎప్పుడైతే మన మనసులో పాపం వస్తుందో, ఈ వాక్యం ఏం చేస్తుందంటే, బిడ్డ ఇగో ఇది నువ్వు చేసేది తప్పు. నీవు ఎదుటివాని సొమ్ము ఆశించకూడదు, ఎదుటివాన్ని మోసము చేయకూడదు, ఎదుటి స్త్రీని మోహపు చూపు చూడకూడదు అని ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని గైడ్ చేస్తుంది అన్నట్టు. ఆ వాక్యము మనల్ని అంధకారం నుంచి కాపాడుతుంది. ఇగో అంధకారం ఉంది, ఇక్కడ గొంతుంది, ఇక్కడ లోయ ఉంది, ఇదిగో ఇక్కడ పాతాళం ఉంది, జాగ్రత్త అని ఏం చేస్తుంది? దేవుని వాక్యము మనల్ని భద్రపరుస్తుంది. ఎవరి ఆంతర్యములో అయితే ఏముందో, దేవుని వాక్యం ఉందో, వారి అడుగులు ఏమండి జారవు. ఎవరి హృదయములో అయితే దేవుని వాక్యం ఉందో వారి అడుగులు జారవట. ఇంతకుముందు ఏం చదువుకున్నాం మనము? దుష్టులు, అహంకారులు, దేవుని మర్చివారు ఎక్కడున్నారంట? కాలు జారు చోటున్నారు. కానీ ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉందో వారి అడుగులు జారవు. ఏముంది ఇప్పుడు మన హృదయంలో ఏముంది? దేవుని వాక్యం. అందుకే ఎంత ఆసక్తి ఉంటుందో నాకైతే దేవుని వాక్యం చదవాలి. టైం ఉండదు, ఎలా రోజు గడిచిపోతుందో తెలియదు. ఉదయకాలం లేచి ఆదరా బాదరా ప్రార్థన చేసుకుంటాం, స్కూల్కి వెళ్ళి వస్తాం, తర్వాత మన పనులకే మనకు టైం సరిపోతుంది. వాక్యం చదవాలంటే టైం ఉండదు. ఆసక్తి ఉండేటోళ్ళకేమో టైం ఉంటుంది, టైం ఉండేటోళ్ళకేమో ఆసక్తి ఉండదు. ఎంతో విచిత్రంగా ఉంటుంది కదా. దానికి దేవుని వాక్యము మనము ఎక్కువగా ధ్యానించడం, చదవడం, దేవుని వాక్యము మనకు అవసరమై ఉన్నది. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే అర్థం ఏంటంటే మనము మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలంటే
మన హృదయాన్ని ఎలా పెట్టుకోవాలంటే స్వయంగా దేవుడే వచ్చి ఎక్కడ మన లోపట నివసించడానికి ఇష్టపడినంతగా మనం ఏం కావాలి, దేవునికి ఒక మందిరముగా మనం ఉండాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఎవడైనానో ఆలయమును పాడు చేస్తే దేవుడు మిమ్మలను పాడు చేయును. మనం ఎవరంట? దేవుని ఆలయమై ఉన్నాం. మన హృదయములో దేవుని సింహాసనం ఉంది. ఇక ఈ హృదయము మనము నీట్గా ఉన్నదనుకోండి, పవిత్రంగా ఉన్నదనుకోండి, దేవుడిని మనం ఎక్కడో వెతకడము అవసరం లేదు. దేవుడే మనలో ఉంటాడు. కాబట్టి మనల్ని పవిత్రపరచుకుందాం. మరి తన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడంట? దేవుని కనికరము పొందుతాడు, అతడు వర్ధిల్లుతాడు. 103వ కీర్తన 5వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె ఏమండి, నీ యవ్వనము కొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును దేవుడు ఏం చేస్తున్నాడంట? తృప్తిపరచుచున్నాడంట. మేలు చేసేవాడు దేవుడు, కానీ కీడు చేసేవాడు దేవుడు కాడు. ఏమండి, మన దేవుడు తన ప్రాణము పెట్టేవాడే, కానీ ఎదుటివాడు ప్రాణము తీసేవాడు కాడు. కనుక మన దేవుడు ఆయన ఏమంటాడు? మేలుతో మన హృదయమును ఏం చేశాడంట? తృప్తిపరుస్తాడంట. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. ఆ 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారంట. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలాంటి బలం పొందుతారంట? నూతన బలము పొందుతారు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మరి దీని వెనుక ఒక మర్మము కూడా ఉందని నేను మీకు చెప్పాను. దేవుణ్ణి ఆశ్రయించువారు, దేవుని మీద నమ్మకం ఉంచువారు, దేవునికి తమ జీవితాన్ని సమర్పించేవారు మరి ఎలా ఉంటారంటే పక్షిరాజుకు పోల్చబడ్డారు. ఈ పక్షిరాజు అంట ఈ లోకంలో ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా భయపడదు. ఎందుకు? దాని 2 రెక్కలు చాపి ఆ తుఫానికి పైగా ఇదంతా అల్లకొల్లం ఉంది, కానీ దీనికన్నా పైకి అది ఎగురుతూ ఉంటుంది. పక్షిరాజు అది నిమ్మలంగా ఉంటుంది. ఏ తుఫానికి భయపడదు, ఏ గాలివానకు కూడా భయపడదు. ఎందుకంటే దానికి దేవుడిచ్చిన వరం ఏంటంటే 2 రెక్కలు చాపి అది ఎగురుతూ ఉంటుంది. ఈ ఒక పక్షిరాజు ఏంటంటే వాసికి సాదృశ్యంగా ఈ భూమిపైన 7 సంవత్సరములు ఏమొస్తాయి? మహాశ్రమల కాలము రాబోతుంది. ఏమండి, మొత్తము సిద్ధపడుతుంది ప్రపంచం మొత్తము. బ్రదర్ ఆరంభంలోనే చెప్పినాడు. ఏం చెప్పినాడు? 1 సెకండ్ టైం ఉంది అంతే అంట. ఈ ప్రపంచానికి ఎంత టైం ఉంది? ఒక డూమ్స్ డే క్లాక్ గురించి మీకు తెలుసా? ఒక డూమ్స్ డే క్లాక్ ఉంది. ఆ క్లాక్ని టైమింగ్ చేంజ్, ముళ్ళును అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ప్రపంచము ఏ పరిస్థితికి వచ్చిందో, ఈ ప్రపంచం అంతమవడానికి ఎంత టైం ఉందో అని వారు ఆ క్లాక్ను సెట్ చేస్తూ ఉంటారు. మరి భయంకరమైన యుద్ధాలు జరిపినప్పుడు కొంచెం ముందుకు జరుపుతారు, ప్రపంచం శాంతిగా ఉన్నప్పుడు కొంచెం వెనకకు జరుగుతారు, ఇలా జరుపుతూ ఉంటారు. ప్రస్తుతం ఆ ముళ్ళు ఎక్కడుంది? 11 గంటలు 59వ నిమిషం పైన ఆ ముళ్ళు ఆగిందండి. ఇంకొక నిమిషము సెకండు వెళ్ళిపోతే ఈ ప్రపంచం ఒక అంతము జరిగిపోతుంది. అంత భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఈ భూమి పైన 7 ఏళ్ల మహాశ్రమల కాలం రాబోతుంది. మరి ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే
ఇప్పుడు ఈ రోబోలు ప్రపంచాన్ని ఏలబోతున్నాయంట. రోబోకు ఏఐ టెక్నాలజీకి రాత్రి ఒక వీడియో చూశాను. మరి ఎండి జగన్ గారు చాలా మంచిగా చెప్తూ ఉంటారు. వాటిని ఏఐతో అనుసంధానం చేశారు. ఏఐ గాడ్ అన్నట్టు ఒక రోబోనే దేవుడిగా కూర్చోబోతుంది ఈ ప్రపంచంలో. ఈ మతాల ఒక మతాన్ని ఒక మతము చాలా ద్వేషిస్తున్నారు ఈ కాలంలో చూస్తున్నప్పుడు. హిందువులకు క్రిస్టియన్స్ అంటే పడదు, ముస్లిం అంటే అసలే పడట్లం లేదు. వారి మస్జిద్లో జోరుతున్నారు, ఇది మా ఆలయం అని గుంజుకుంటున్నారు, రంగులు వేస్తున్నారు. ఆ ముస్లింకి హిందూ అంటే పడతలేదు. ఆ కంట్రీస్లలో, ముస్లిం కంట్రీస్లలో క్రిస్టియన్స్ని పట్టుకుంటున్నారు, వారి మెడల్ను కోసేస్తున్నారు, చంపేస్తున్నారు. మరి దౌర్జన్యం మతాలకే పడటం లేదు అంటే రాబో కాలంలో ఏం చూస్తుందంటే ఈ భూమి అంతటికి ఏం మతం ఉంటుంది? ఒకటే మతం ఉంటుంది. ఈ కులము, ఈ మతము, ఈ రాజ్యము, ఈ దేశము, వీటన్నిటి ద్వారా మనుషులు కొట్టుకొని చేస్తున్నారు. రాబోయ్ మనకి ఈ మతాలు ఎందుకు, ఈ కులాలు ఎందుకు, ఈ రాజ్యాలు ఎందుకు? మనం అందరూ కలిసి ఒకటే మతాన్ని అనుసరిద్దాం, మనం అందరం ఒకటే దేవుడిని ఆరాధిద్దామని చెప్పి ఏం చేస్తారో ఆ ఏఐ టెక్నాలజీ రోబోని తెచ్చి మందిరంలో కూర్చోబెడతారు. ఇది ఒకటే దేవుడు అందరికీ, నా ముస్లిం, నా క్రిస్టియన్ ఏది కాకుండా పోతుంది. అదంతా బైబిల్లో రాయబడింది సత్యమో మరి మన కళ్ళకు కనపడుతూ ఉంది. ఎంత సత్యమో బైబిల్ గ్రంథం కదా. నేను 3 మెసేజ్లు కూడా మీకు చెప్పాను. మరి ఈ క్రీస్తు రెండవ రాకడ కొరకు కనుక అటువంటి పరిస్థితులు భూమిపైకి వచ్చినప్పుడు విశ్వాసి ఏమైపోతాడంట? మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు. రెక్కలు ధరించుకొని ఈ మహాశ్రమల కాలం నుంచి విశ్వాసి తప్పించుకుంటాడంట. ఏ భక్తులైతే ఇశ్రాయేలు దేశం మీదకి శ్రమ రాబోతూ ఉంది, ఇశ్రాయేలు దేశానికి మీద శ్రమ రాబోతూ ఉన్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినవాడు. మరి ఆ ఒక పర్వతాన్ని, ఏం పర్వతం అది? సియోను పర్వతం. ఆ పర్వతాన్ని చీల్చి ఆ ప్రజలను దాటిస్తాడంట. వారు సొమ్మసిల్లక అలయక ఏమంట నడిచిపోదురంట. వారు తప్పించుకుంటారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు తప్పించుకుంటారని దేవుని గ్రంథము చెప్తుంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరిని నమ్ముకున్నాము? యెహోవాని నమ్ముకునడం, యెహోవాను స్తుతించడం మంచిది. ఈ మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. ప్రతి ఉదయమున నీ ఒక కృపను జ్ఞాపకము చేసుకోవటం మంచిది. ప్రతి రాత్రి నీ విశ్వాసతను బట్టి నేను స్తుతించుట మంచిది. ఎంత మంచి మాటలతో ఈ కీర్తన ఆరంభిస్తుంది. మరి పౌలు అంటాడు, దినదినము మా బాహ్య పురుషుడు ఏమవుతుందంట? కృషించిపోతుంది. ఈ బాహ్య పురుషుడు మరణానికి దగ్గర అవుతుంది. కానీ ఆంతర్య పురుషుడు లోపట ఏ ఆత్మ అయితే ఉన్నాడో దినదినం ఏమవుతున్నాడంట? అతడు నూతన పరచబడుతున్నాడంట. ఈ శరీరం ఎంత కృషించిపోతుందో అంత ఆనందంగా ఉంటున్నాడు అతడు. ఏమనుకుంటున్నాడు? అరే ఈ శరీరం కృషించి పోతుంది, కానీ నేను ఎంత తొందరగా ఈ శరీరాన్ని విడిచిపెడితే అంత త్వరగా నా దేవుని సన్నిధిలో నేను ఉంటాను. దేవుని సన్నిధిలో పచ్చగా ఒలివ మొక్కవలే నేను ఉంటాను. అక్కడ ఒక పాట పాడినాం కదా, పరిశుద్ధి 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 అని చక్కని పాట పాడాము. దాంట్లో ఒక వచనం ఏం చూసామంటే అక్కడ ఏం లేదంట? సంసార బంధాలు లేదంట, కన్నీరు లేదంట. అక్కడ ఆ వచనం ఒక్కటి చదవము, పాడండి వీలైతే. ఉందా? 504 పరిశుద్ధి 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 అనే పాటలో నేను అక్కడ కూర్చొని మంచిగా సంతోషించాను. ఆ పాట, ఆ వర్డ్ చూస్తే అరే ఇక్కడ సంసార బాంధవ్యం లేదు, ఇక్కడ కన్నీరు లేదు, ఇక్కడ దుఃఖం లేదు. 4th వర్డ్స్ జననంబు మరణంబు సంసార సుఖ బాధలను భవించుట గల్గ దాపురమునందు